ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ 4వ దశ ఎన్నికలకు ఇవాల్టితో గడువు ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 4వ దశలో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో 15 లోక్సభ స్థానాలకు, ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభకు నామినేషన్ వేయడానికి ఇవాళే చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఎన్నికలకు ఇవాల్టితో గడువు ముగుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 4వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ ప్రియాంక. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ ప్రక్రియ కూడా ఈ రోజుతో ముగినుంది. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీ నేతలు కూడా నామినేషన్ ప్రక్రియ 3 రోజులుగా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ రోజులో చివరి రోజు కావడంతో కొన్ని నామినేషన్స్ కూడా ఇవాళ దాఖలు చేసుకుంటానికి ఉన్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఈ రోజు నామినేషన్ చివరి రోజు కావడంతో ఎవరైతే పార్టీ కొంతమంది పార్టీ నుంచి, కొంతమంది ఇండిపెండెంట్ గా, కొంతమంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొన్ని చిన్న చిన్న పార్టీల నేతలు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఈ రోజు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలకు చెందిన కొంతమంది ఇంకా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. వీరంతా కూడా ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా బీఫామ్లు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి చెందిన ఒక ఐదుగురు అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత బీఫామ్ అందించాల్సి ఉంది. ఈ రోజు వారికి ఇవ్వనున్నట్లుగా మనకు తెలుస్తుంది. వారు కూడా ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి ఖచ్చితంగా వారు బీఫామ్ అందుకొని నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నారు. అయితే ఒక్కొక్క అభ్యర్థి సంబంధించిన 2-3-4 సెట్లు కూడా అందజేయడం జరుగుతుంది. అయితే అసెంబ్లీ అభ్యర్థితో పాటు కొంతమంది వాళ్ళ బంధువులు కూడా నామినేషన్ లో ఉన్నాయి. ఎందుకంటే ఎదురుడాలో వాళ్ళ పొరపాటున స్కూటనీలో ఏదైనా పొరపాటు జరిగితే మిగతా ఆప్షన్ కోసం కూడా కొంతమంది అధికంగా వేసినట్లు కూడా మనకి తెలుస్తున్న సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైన వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూడా ఇప్పటికే నామినేషన్లు మాత్రం దాఖలు చేశారు. మరి కొంతమంది ఈ రోజుతో 3 గంటల వరకు, ఈ రోజు 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులు అయిన వారు కూడా సిద్ధమవుతున్నారు తెలుస్తుంది ప్రియాంక. అనిల్, అయితే ఈ రోజు నామినేషన్లకి చివరి తేదీ కావడంతో ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, రెబెల్ అభ్యర్థులు కావచ్చు, ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఏదైతే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ, అలానే ఇండిపెండెంట్లు కూడా ఎక్కువ మంది దాఖలు చేశారు. ఇంకా కొన్ని పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న పార్టీలందరూ కూడా వాళ్ళ అభ్యర్థులు కూడా పోటీ చేయడం జరిగింది. ఇండిపెండెంట్లు కూడా, రెబల్ కూడా ఈ రోజు ఎక్కువగా వేసే అవకాశాలు ఉన్నాయి. వేసిన తర్వాత వారిని కొన్ని పార్టీలు బుజ్జగించిన స్ఫూర్తిని రోజు 26వ తేదీన కొన్ని ఎత్తురాలు చేయించడం కూడా జరుగుతా, ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అయినా ఇవాళ ఇండిపెండెంట్ కూడా స్వతంత్ర అభ్యర్థులతో పాటు కొంత చిన్న చిన్న పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు అభ్యర్థులు కూడా ఈ రోజు భారీగా నామినేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రియాంక. రైట్ అనిల్, థ్యాంక్ యూ. తెలంగాణ లోక్సభ 17 లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు 478 మంది నామినేషన్ దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్లు వేశారు. ఏపీలో లోక్సభ స్థానాలకు 417 మంది నామినేషన్ వేశారు. అసెంబ్లీ స్థానాలకు 2300 నామినేషన్లు దాఖలు చేశారు.
ఇవాళ కేంద్రం నియమించిన ఎన్నికల వ్యయ పరిమితి అధికారులు ఆయా నియోజకవర్గాల్లో చేరుకుంటారు. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ ఆఫీసర్లు, శాంతి భద్రతల పరిశీలకులుగా ఐపీఎస్ అధికారులు విధులు నిర్వహిస్తారు. వీరితో పాటు ఐఆర్ఎస్, ఐటీకి చెందిన వారిని కూడా నియమించారు. ఈ అధికారులంతా ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో ఉంటారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిర రవి ఫోన్ లైన్ అందిస్తారు. రవి, ప్రియాంక, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల చివరి రోజు కావడంతో ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు మొత్తం కూడా ఏదైతే మొత్తం కూడా నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ముగిసేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని చోట్ల ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏదైతే అన్ని ప్రధానమైనటువంటి అభ్యర్థులను కూడా ప్రకటించింది. చివరిగా 3 అభ్యర్థులు 3 చోట్ల పోటీ చేసేటువంటి అభ్యర్థులను హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ 3 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది కూడా ఈ రోజు ప్రకటించింది. అయితే ప్రకటించటువంటి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా పార్లమెంటు పోటీ చేసిన అభ్యర్థుల్ని కూడా ఈ రోజు నామినేషన్లు ఎవరైతే ఉన్నారో నామినేషన్ అయినటువంటి వాళ్ళని ఈ రోజు చివరి రోజు కావడంతో మొత్తం కూడా నామినేషన్ల ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఇంకా మిగతా చోట్ల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాలేదో అది ఈ రోజు తోటి ఖచ్చితంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ తో పాటు ప్రధానంగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో టీఆర్ఎస్ పార్టీలో కూడా ఇప్పటికే ఏదైతే అభ్యర్థులను ప్రకటించి నామినేషన్ లో మొత్తం కూడా అన్ని చోట్ల వేయటం జరిగింది. 1-2 చోట్ల మాత్రమే మిగిలి ఉన్నది, వాటిని కూడా ఈ రోజు వేయటం జరుగుతుంది. వీటితో పాటుగా బీజేపీ కూడా చాలా చోట్ల ఇప్పటికే ఏదైతే తన అభ్యర్థుల్ని నిలబెట్టడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు పోటీ చేసేటువంటి ఏదైతే కొన్ని చోట్ల చాలా వరకు ఏదైతే నామినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో తన అభ్యర్థుల్ని బీజేపీ ఆల్రెడీ ప్రకటించుకొని నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నది. ప్రధానమైన పార్టీలతో పాటుగా బీజేపీ కూడా ప్రధానంగా బీఎస్పీ లాంటి పార్టీ కూడా కొన్ని చోట్ల పరిమితంగా తనకున్నటువంటి పరిమితుల్లో కూడా కొన్ని చోట్ల మాత్రమే పోటీ చేస్తుంది. ఏదైనప్పటిగా ఓవరాల్ గా ఈ రోజు చివరి రోజు నామినేషన్ల ప్రక్రియ కావడంతో ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో ఇది చివరి రోజు కావడం, అట్లాగే కొద్దిమంది ప్రధానంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొద్దిమంది ఇప్పటికే వేస్తున్నారు. ఇంకొద్దిమంది వేసేటువంటి అవకాశం కూడా నామినేషన్ల చివరి రోజు కావడంతో ఈ రోజు ఎక్కువ మంది వేయడానికి ఉన్నది. దాదాపు సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. అయితే ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ పూర్తయి అట్లాగే ఇంకొక 2 రోజుల పాటు ఏదైతే ప్రధానంగా 2-3 రోజుల పాటు అయితే ఈ యొక్క నామినేషన్ల ముగిసి ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్ ప్రక్రియ ముగిసి తర్వాతకి విత్డ్రా కార్యక్రమం కూడా ఉంటుంది. ఏదైనప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియకి ఇప్పటికే ప్రొసీడింగ్ అధికారులు, ఎన్నికల కమిషన్ కూడా కొద్దిమందిని అబ్జర్వేటర్లను పెట్టింది. ఐఏఎస్, ఐపీఎస్ కూడా దానికి కేటాయించడం జరిగింది. మొత్తం ఎన్నికల వ్యయానికి సంబంధించినటువంటిది అట్లాగే ఎన్నికలకు సంబంధించిన పోటీ చేసే అభ్యర్థులు ఎవరెవరు వాళ్ళ సంబంధించినటువంటి మొత్తం బయోడేటాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు వివరాలు మొత్తం కూడా అఫిడేవిట్ లో మొత్తం కూడా పొందపరిచేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పార్లమెంటు పోటీ చేసే ఏదైతే కాంగ్రెస్ అట్లాగే మిగతా బీఆర్ఎస్ అట్లా బీజేపీ ఈ ప్రధానమైన పార్టీలు మొత్తం కూడా ఈ రోజు నామినేషన్ ప్రక్రియ ఈ రోజు ఏనటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ రోజు సాయంత్రం వరకు వేసేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రియాంక. రైట్ రవి, థ్యాంక్ యూ.